తన భర్త ఇచ్చిన నగలు పోయినందుకు యమున ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నా భర్త జ్ఞాపకార్థంగా ఆ నగలను ఎన్నో ఏళ్ళుగా దాచుకుంటూ వస్తున్నాను, అటువంటిది ఇప్పుడు అవి పోయాయని చెప్పి యమున నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి యమునని ఓదారుస్తూ ఉంటుంది. అమ్మ, మీరేమీ బాధపడకండి, ఖచ్చితంగా మీ నగలు మీ దగ్గరకు వస్తాయి, అయ్యగారే ఆ నగలు మీ దగ్గరికి వచ్చేలాగా చేస్తారు అని చెప్పి లక్ష్మి యమునకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత అంబిక అటువైపుగా వెళ్తూ ఉండడంతో లక్ష్మి బయటకు వెళ్తున్న అంబికని ఆపి, ఆగండమ్మా, యమునమ్మ గారి నగలు మీరే తీశారు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటే ఏం బాగుతున్నావు, ఏదో ఆ నగలు నేను దొంగతనం చేసేటప్పుడు నువ్వు చూసినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి, ఇంకోసారి నా మీద అనవసరంగా నిందలు వేశావంటే చెంప పగలగొడతాను అని చెప్పి అంబిక బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, నేనేమి అనవసరంగా మీ మీద నిందలు వేయడం లేదమ్మా, ఖచ్చితంగా మీరే తీశారని నా మనసుకి అనిపిస్తుంది, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాను. నిన్న రాత్రి అతనెవరో వెనుక వైపు నుండి మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. అతను మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీరు అతని చేతిలో ఒక కవర్ పెట్టి పంపించారు. ఆ కవర్లో ఖచ్చితంగా యమునమ్మ గారి నగలు ఉన్నాయేమోనని నా అనుమానం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో అంబిక, అతని చేతికి కవర్ ఇస్తే అందులో నగలున్నాయని నువ్వెలా అనుకుంటావు, నీ నోటికి ఏదొస్తే అది వాగుతావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, సరే అమ్మా, నేను అనుకునేది అబద్ధం అవ్వచ్చు, కానీ కాసేపట్లో పోలీసులు ఈ ఇంటికి వస్తారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలైన నేరస్తులు ఎవరో వాళ్ళే తెలుస్తారు అని చెప్పి లక్ష్మి అంబికకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరోపక్క అంబిక లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంది మొత్తం కూడా పైనుండి సహస్ర వినేస్తుంది. ఇదేంటి, పిన్ని నగలు తీసిందా, అసలు నగలు తీయాల్సినంత అవసరం పిన్నికేమొచ్చిందని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మిని ఈ వంకతో ఎలాగైనా సరే ఈ ఇంటికి బావకి దూరం చేయాలి, ఈ లక్ష్మి ఇక్కడ ఉన్నంత వరకు బావ నాకు దగ్గర కాలేడు అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత సహస్ర అంబిక దగ్గరికి వస్తుంది. పిన్ని, ఆ లక్ష్మి మీతో ఏం మాట్లాడింది అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదులే సహస్ర, అదేదో పిచ్చిది, ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సహస్ర, పిన్ని మిమ్మల్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా, ఆ నగలు తీసింది మీరే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అంబిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. పిన్ని, మీరు నాకు నిజం చెప్పినా సరే నేను ఎవరికి చెప్పనులేండి, ఆ నగలు తీసింది మీరే కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అవును అని అంబిక అంటూ ఉంటుంది. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పక సహస్ర అని చెప్పి అంబిక అంటూ ఉంటే, లేదు పిన్ని, నేను ఎవరికి చెప్పను, మీకు ఏ అవసరం వచ్చి అత్తయ్య నగలు తీశారో అదంతా కూడా నాకు అనవసరం, కానీ మీరు నాకు ఒక సాయం చేయాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మీరు కనుక నాకు ఈ సాయం చేస్తే అప్పుడు పోలీసుల నుండి మీరు కూడా తప్పించుకోవచ్చు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, ఎలా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దాంతో సహస్ర, నేను మీకు 10 లక్షల రూపాయలు ఇస్తాను, ఆ 10 లక్షలు తీసుకుని వెళ్ళి అత్తయ్య నగలు తీసుకురండి, అప్పుడు ఏం చేయాలో చెప్తాను అని సహస్ర అంటూ ఉంటుంది. సరే సహస్ర, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి అంబిక సహస్ర ఇచ్చిన ఆ 10 లక్షలు తీసుకుని తన క్లాస్మేట్కి ఫోన్ చేసి, నేను కొన్ని నగలు ఇచ్చాను కదా, వాటిని నువ్వు ఏం చేయలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు, ఇప్పుడే వాటిని తాకట్టు పెట్టడానికి తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు. వద్దొద్దు, ఆ పని చేయొద్దు, నేనే నీకు డబ్బిస్తాను, ఆ నగలు నాకు తిరిగి ఇచ్చేసాయి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. సరే, ఎక్కడికి తీసుకురావాలో చెప్పు అని అతను అంటూ ఉంటాడు. దాంతో అంబిక ప్లేస్ చెప్తుంది. ఇక అతను 10 లక్షలు తీసుకుని నగలు అంబిక చేతిలో పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత అంబిక, ఇదిగో సహస్ర, నువ్వు చెప్పినట్టుగానే నగలు తీసుకొచ్చాను, ఇప్పుడు ఏం చేయబోతున్నావని అంబిక అంటూ ఉంటుంది. దాంతో సహస్ర ఈ నగలు అడ్డం పెట్టుకొని ఆ లక్ష్మిని
జైలుకి పంపించబోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడు అంబిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అవును పిన్ని, ఆ లక్ష్మి ఈ ఇంట్లో ఉన్న దగ్గర నుండి నాకు మా బావకు కూడా అడ్డొస్తూనే ఉంది. ఆ లక్ష్మి ఇక్కడ ఉన్నంతకాలం మా బావ నాకు దగ్గర అవ్వలేడు. అందుకే నేను ఈ నగలను లక్ష్మి బ్యాగ్లో పెట్టి పోలీసుల చేత అరెస్ట్ చేస్తాను అని చెప్పి సహస్ర అంబికకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అంబిక సూపర్ ప్లాన్ సహస్ర అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అంబిక మనసులో మొత్తానికి ఈ సహస్ర ఎందుకు లక్ష్మిని జైలుకు పంపించాలనుకుంటుందో నాకు తెలియదు, కానీ తను చేసే పని వల్ల నేను సేవ్ అవ్వడంతో పాటు ఇకపై ఆ లక్ష్మి అడ్డు కూడా నాకు ఈ ఇంట్లో ఉండదు అని చెప్పి అంబిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కొద్దిసేపటికి విహారీ ఇంటికి పోలీసులు వస్తారు. విహారీ ఇంటికి పోలీసులు వచ్చి అమ్మ ఎవరి నగలు పోయింది అని చెప్పి యమునని అడుగుతూ ఉంటే ఇకప్పుడు యమున నావే అండి, నిన్న రాత్రి పడుకునే ముందు నా గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను, అంతే. ఉదయం లేచి చూసేసరికి నగలు లేవు అని చెప్పి యమున పోలీసులకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో పోలీసులు రాత్రికి రాత్రే నగలు కొట్టేశారంటే ఈవిడ నగలు తప్ప ఎవరి నగలు పోలేదంటే ఖచ్చితంగా ఇది బయట వాళ్ళ పని అయితే కాదు, ఇంట్లో వాళ్ళ పని అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ వాళ్ళు ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను విడిచిపెట్టొద్దు ఇన్స్పెక్టర్, ఎలాగైనా సరే మా అమ్మ నగలు మాకు కావాలని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మాకు కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా ఆ నగలు ఎక్కడున్నా మేమే వెతికి పట్టుకుంటాం అని చెప్పి ఇక వాళ్ళు ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరినీ కూడా అనుమానిస్తూ ఒక్కొక్కరి బ్యాగ్ని, రూమ్ని, మంచం కింద అక్కడ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇక అలా పండువి, వస్తావి అలా పని వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరివి కూడా చెక్ చేసిన తర్వాత చివరగా వాళ్ళు లక్ష్మి రూమ్ని చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లక్ష్మి రూమ్ని చెక్ చేసేటప్పుడు అక్కడ ఒక బ్యాగ్లో కొన్ని నగలు కనిపిస్తాయి. ఇక పోలీసులు వాటిని కిందకి తీసుకుని వస్తారు. పోయాయన్న నగలు ఇవేనేమో ఒకసారి చూడండి అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. యమున ఆ నగల్ని చూస్తూ ఇవేనండి నా నగలు అని చెప్పి పోలీసుల దగ్గర నుండి అవి తీసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతకీ ఈ నగలు ఎక్కడ దొరికే ఇన్స్పెక్టర్ అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఈ రూమ్లో ఎవరుంటారో, ఈ బ్యాగ్ ఎవరిది అని చెప్పి ఒక కానిస్టేబుల్ అడుగుతూ ఉంటారు. దాంతో ఈ బ్యాగ్ నాదే అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అప్పుడు ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక పద్మాక్షి లక్ష్మి చెంప పగలగొట్టుతో కొత్తగా దొంగతనాలు కూడా మొదలు పెట్టావని అని చెప్పి ఎన్ని రోజులుగా ఈ దొంగతనాలు చేస్తున్నావు అని అంటూ ఉంటే అమ్మగారు దయచేసి నా మీద నిందలు వేయొద్దు, ఆ నగలు నేను తీయలేదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు తీయకుండా నీ బ్యాగ్లోకి ఈ నగలు ఎలా వచ్చాయి అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. ఇకప్పుడు అంబిక విహారీ ఉదయం నుండి నగలు పోయాయి అని చెప్పి మనం ఎంతలా బాధపడ్డామో, కానీ ఈ లక్ష్మి మాత్రం హ్యాపీగా నగలు కొట్టేసి దర్జాగా మన కళ్ళ ముందే తిరుగుతుంది. ఎందుకంటే ఈవిడ గారు ఏ తప్పు చేసినా నువ్వు వెనకేసుకొని వస్తూ ఉన్నావు కదా, ఆ ధైర్యంతోనే ఇదంతా చేస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. లక్ష్మి ఇటువంటి పని చేయదు ఇన్స్పెక్టర్ గారు, ఇంతటితో వదిలేయండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర బావా నీ మంచితనం వల్లే ఇది అలుసుగా తీసుకొని అత్తయ్య నగలు దొంగతనం చేసింది, దీన్ని ఇలాగే వదిలేస్తే ఈరోజు అత్తయ్య నగలు కొట్టేసింది, రేపు నా 7 వారాల నగలు కూడా కొట్టేస్తుంది, అందుకే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టద్దు బావా, అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో పోలీసులు లక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటే విహారీ ఏమీ చేయలేక ఎంతగానో బాధపడుతూ ఉంటాడో. దయచేసి నన్ను వదిలిపెట్టండి, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి లక్ష్మి ఎంత అరుస్తున్నా వినిపించుకోకుండా పోలీసులు లక్ష్మిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. మరోపక్క ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు అలా గుడికి వెళ్ళి వస్తూ ఉండగా జీప్లో లక్ష్మిని పోలీసులు తీసుకువెళ్ళడం చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతూ పరుగున పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.